Hello my dear friends, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. అందరూ బాగున్నారా? సో శ్యామ్ సర్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు సెప్టెంబర్ 5th అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఇది ఎకానమీకి సంబంధించి రీసెంట్గా జిఎస్టీ రిఫార్మ్స్ చేశారు కదా, ఆ జిఎస్టీకు సంబంధించిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. మీరు చూస్తే ఆర్టికల్స్లో హెడ్లైన్స్ వచ్చి కట్స్ ఇన్ టైమ్ అనే పేరుతో ఆర్టికల్ అయితే వచ్చింది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూస్తే మీకు మహా అయితే వీడియో 10 నిమిషాలు ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ నేను కవర్ చేయబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ వొకాబులరీలోకి వెళ్దాము. బూస్ట్. సో బూస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అందరికీ తెలుసు, ఇది బూస్ట్ అంటే సపోర్ట్ లేదా ఎంకరేజ్ అంటాం. ఓకేనామా? సో బూస్ట్ చేయడం అంటే సపోర్ట్ లేదా ఎంకరేజ్ చేయడం అంటాము. ఓకేనా? చాలా ఈజీ కదా. నెక్స్ట్ వొకాబులరీలోకి కానీ మనం వెళ్ళిపోదాం. ఆర్టికల్లో ఒక చోట మనకి స్వీపింగ్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్వీపింగ్? సో స్వీపింగ్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ అని, హ్యూజ్. ఓకేనా? హ్యూజ్. ఎక్స్టెన్సివ్ అని కూడా అంటాం. స్వీపింగ్ చేంజెస్ అన్నాడు, పెను మార్పులు అంటాం తెలుగులో. సో స్వీపింగ్ అంటే హ్యూజ్ లేదా ఎక్స్టెన్సివ్ అని రాసుకోండి. స్వీపింగ్ అంటే హ్యూజ్ లేదా ఎక్స్టెన్సివ్ అని రాసుకోండి. నెక్స్ట్ వొకాబులరీ తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఇడియం అయితే అడిగారు. అదేంటంటే షార్ట్ ఇన్ ద ఆర్మ్. ఇది ఇడియమ్స్ క్లాస్లో నేను చాలాసార్లు చెప్పిన ఇడియమే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం? షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే సపోర్ట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇందాక బూస్ట్ అన్నాను చూసారా, అది ఇది ఒకటే. చాలా ఇంపార్టెంట్ ఇడియం ఇది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ స్పర్ అన్నారు, SPUR. స్పర్ అంటే కొంచెం ఫోర్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది, అర్జ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది, ఇంకా చెప్పాలంటే ముందుకు తొయ్యడం అన్నమాట, పుష్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? మోటివేట్ చేయడం అనొచ్చు, లేకపోతే ఇగ్నైట్ చేయడం అనొచ్చు, లేకపోతే ప్రొవోక్ చేయడం అనొచ్చు. సో స్పర్ అంటే ఫోర్స్ చేయడం లేదా మోటివేట్ చేయడం. ఆప్టిమిజం అంటే అందరికీ తెలుసు, పాజిటివ్ థింకింగ్ అమ్మ. పాజిటివ్గా ఆలోచించడాన్ని ఆప్టిమిజం అంటాం. మనకి ఇంగ్లీష్ వొకాబులరీలో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఆప్టిమిజం, పెసిమిజం లాంటివి మనం చదువుకుంటూ ఉంటాం. సో స్పర్ చేయడం అంటే ఫోర్స్ చేయడం, షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఎంకరేజ్మెంట్, ఆప్టిమిజం అంటే ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం. ఓకేనా? నెక్స్ట్ వొకాబులరీలోకి మనం కానీ వెళ్ళిపోతే అప్రాప్రియేట్నెస్ అన్నారు. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అప్రాప్రియేట్ అంటే యాక్యురేట్గా అనమాట, అంటే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉండడం. సో అప్రాప్రియేట్నెస్ అంటే కరెక్ట్గా ఉండడం అనమాట. ఓకేనా? అంటే ఉన్న విషయాన్ని, అసలు ఇన్ఫర్మేషన్ని మార్చకుండా కరెక్ట్గా చెప్పడాన్ని అప్రాప్రియేట్నెస్ అంటాం. అప్రాప్రియేట్ అంటే యాక్యురేట్ అనుకో, అలా అనమాట. ఓకేనా? ఇక తర్వాత మనం నెక్స్ట్ వొకాబులరీ కానీ చూస్తే ఇక్కడ ఒక ఫ్రేజల్ వర్బ్ లాంటిది వచ్చింది. ఇడియమే అనుకోండి, ఫ్రేజల్ వర్బ్ కాదు, ఇది ఇడియం. ఆన్ బోర్డ్ అంటే, ఆన్ బోర్డ్ అంటే ఏంటంటే సర్వైవ్, అక్కడ ఉన్నారు అని అర్థం. లేదంటే రావడం, ఎంటర్ అవ్వడం అనమాట. ఆన్ బోర్డ్ అంటే రావడం. ఎక్కడికైనా ఎవరైనా కొత్తగా వస్తే ఆన్ బోర్డ్ అంటాము, రావడం. ఉండడాన్ని అని కూడా ఆన్ బోర్డ్ అంటాము, సర్వైవ్ అని రాసుకోవచ్చు. సో ఆన్ బోర్డ్ అంటే రావడం, ఎంటర్ అని రాసుకోండి. ఈ సెంటెన్స్ ప్రకారం ఓవర్వెల్మింగ్లీ అన్నారు, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో ఓవర్వెల్మింగ్లీ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్ అని రాయండి, హ్యూజ్. లేదంటే ఎక్స్టెన్సివ్ అని కూడా రాయండి, ఎక్స్టెన్సివ్. ఓకేనా? సో హ్యూజ్ లేదా ఎక్స్టెన్సివ్. ఓవర్వెల్మింగ్లీ అంటే చాలా ఎక్కువ. మీకు ఇందాక స్వీపింగ్లీ అనే వర్డ్ వచ్చింది కదా, అది సినోనిమ్ అనుకోండి. అయితే ఓవర్వెల్మింగ్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంటుందన్నమాట. చాలా ఎగ్జైట్మెంట్కి గురైతే కూడా, చాలా ఎగ్జైట్ అయినా కన్ఫ్యూజ్ అయినా కూడా ఓవర్వెల్మింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అయినా కూడా ఓవర్వెల్మింగ్ అని అంటాం. అపారల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అపారల్? అపారల్ అంటే ఏంటంటే క్లోతింగ్ అంటామమ్మ, దాన్నే మనం డ్రెస్సింగ్ అని కూడా అంటాం అనమాట. డ్రెస్, మనకి ఈ బట్టల షాపులు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అపారల్స్ అనొచ్చు అనమాట. క్లోతింగ్ లేదా డ్రెస్సింగ్ అని కూడా అనొచ్చు, అపారల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అది. అయితే ఇక్కడ కపుల్డ్ విత్ అన్నారు చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కపుల్డ్ విత్?
తోడుగా అంటాను చూసారా, జోడించడం. సింపుల్గా చెప్పాలంటే కపుల్డ్ విత్ అంటే టుగెదర్ విత్, దాంతో పాటుగా. ఓకేనా, జాయిండ్ విత్ అని కూడా అనొచ్చు. కపుల్డ్ విత్ అంటే జాయిండ్ విత్ అని కూడా అనొచ్చు. ప్రెపోజిషన్స్ క్లాస్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కపుల్ ప్రెపోజిషన్ విత్. ఓకేనా, జాయిండ్ విత్, అడ్జాయినింగ్ అంటామే అలా అనుకోండి, అడ్జాయినింగ్ అంటామే అలా అనుకోండి. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చిందమ్మా, స్పట్టరింగ్. ఈ సెంటెన్స్ ప్రకారం స్పట్టరింగ్ అంటే ఏంటంటే తగ్గిపోతోంది, రెడ్యూసింగ్ అని రాసుకోండి, తగ్గిపోవడం. ఈ సెంటెన్స్ ప్రకారం స్పట్టరింగ్ అంటే తగ్గిపోవడం అమ్మ, రెడ్యూసింగ్. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ చాలా నత్త నడక అంటాం చూసారా, స్లోగా నడిస్తే దాన్ని మనం స్పట్టరింగ్ అంటాం, రాసుకోండి. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే దాని యొక్క పర్యాంశాలు, పరిణామాలు, ఎఫెక్ట్ అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ అనమాట. కాన్సీక్వెన్స్ అని కూడా అంటాం, ఎఫెక్ట్ లేదా కాన్సీక్వెన్స్ అని కూడా అంటాం. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే ఎఫెక్ట్ లేదా కాన్సీక్వెన్సెస్ అని కూడా అనొచ్చు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వొకాబులరీ తీసుకుంటే సెస్ అనే ఒక వొకాబులరీ వచ్చింది, సిఈఎస్ఎస్ఎస్. సో ఎకానమీ లాంగ్వేజ్లో సెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ అమ్మ. ఎకానమీలో సెస్ అంటే ఏంటంటే ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్. ఇది నేను పెద్దగా అంటే హైలైట్ చేయలేదు, ఎందుకంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు అని, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. డెస్పైట్ అంటే అయినప్పటికీ అంటాం కదా, అలా. సో డెస్పైట్ అంటే ఏంటంటే దో, ఈవెన్ దో అంటాం చూసారా, అలా అనమాట. సో డెస్పైట్ అంటే ఏంటంటే అయినప్పటికీ అంటాం, అలా. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఎష్యూ. ESCHEW. ఎష్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేయకుండా అవాయిడ్ చేయడం అనమాట. సో అవాయిడ్ చేయడం, లేదంటే ఎస్కేప్ అని కూడా అనొచ్చు. ఏదైనా ఒక పని చేయకుండా తప్పించుకోవడం లేదా దూరం పెట్టడం, అవాయిడ్ చేయడాన్ని ఏమంటామంటే ఎష్యూ చేయడం అంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, వొకాబులరీ ప్రిపరేషన్ అనేది ఏంటంటే కరెక్ట్గా ఉండాలి. చాలామందికి వొకాబులరీ నేర్చుకోవాలి అనుకుంటారు, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా నేర్చుకోవాలి, చదివిన వొకాబులరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా చాలా విషయాల్లో డౌట్స్ ఉంటాయి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. మీరేం లేదమ్మా, నేను ప్రతిరోజు మ్యాక్సిమం యూట్యూబ్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో అయితే షేర్ చేయడానికి మ్యాక్సిమం ప్రతిరోజు చేయడానికి ట్రై చేస్తాను, ఎప్పుడైనా బిజీగా ఉంటే తప్ప. మహా అయితే వీడియో ఒక 10 minutes ఉంటుంది. ఆ 10 minutesలో కనీసం ఒక 15 to 20 వర్డ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు బుక్లో వర్డ్ మీనింగ్ 2 రాసుకోండి. రోజుకి ఒక 20 వర్డ్స్ అయినా కూడా మంత్ అయ్యేటప్పటికి 600 వర్డ్స్ అవుతాయి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇష్యూ అంటే ఏంటంటే తప్పించుకోవడం, ఒక పని చేయకుండా అవాయిడ్ చేయడం. అనోమలీ అంటే ఏంటంటే నార్మల్గా ఉండకుండా కొంచెం భిన్నంగా ఉండడం అనమాట. పెక్యూలియారిటీస్ అంటాం. ఏమంటాం? పెక్యూలియర్ అంటాం కదా, పెక్యూలియర్ అంటే మీకు తెలియదు అనుకోండి, అబ్నార్మల్గా ఉండడం, అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే నార్మల్గా కాకుండా కొంచెం భిన్నంగా ఉండడం, విభిన్నంగా ఉండడం, డిఫరెంట్గా ఉండడం అనమాట. ఓకేనా, రైట్. ఇంకా తర్వాత తీసుకుంటే ఇన్వర్షన్స్ అన్నారు. అదేం పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. ఇన్వర్షన్స్ అంటే కంప్లీట్గా రివర్స్ అనమాట. ఇన్వర్షన్ అంటే తెలుసు కదా, రివర్స్ అనమాట. రివర్స్ అంటే తారుమారు అయిపోవడాన్ని ఏమంటామంటే ఇన్వర్షన్స్ అంటాం. ఓకేనా. సో రివైవ్ చేయడం అంటే దాన్ని ఎలా చెప్పాలంటే ఫ్రెష్గా రెన్యూ చేయడం అనమాట. రెన్యూ చేయడం లేదంటే రీస్టార్ట్ చేయడం అని కూడా అనొచ్చు. ఓకేనా. సో రివైవ్ చేయాలి. కొన్నిసార్లు లైఫ్లో మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు డిప్రెస్ అవుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, టెన్షన్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఏం చేయాలి, మనం రివైవ్ చేసుకోవాలి. అదే కదా లైఫ్ అంటే, లైఫ్ మస్ట్ గో ఆన్. ఓకే. సో రివైవ్ చేసుకోవడం అంటే ఏంటంటే మనని మనం రెన్యూ చేసుకోవడం అనమాట, రిఫ్రెష్ చేసుకోవడం, రీస్టార్ట్ చేసుకోవడం. ఓకేనా. మీకు 12th ఫెయిల్ సినిమాలో రీస్టార్ట్ అనే పాట కూడా ఉంటుంది కదా, అలా అనుకోండి. ఓకేనా. ఓకే. మీలో ఎంతమందికి 12th ఫెయిల్ మూవీ ఇష్టం, అలాగే రీస్టార్ట్ అనే పాట ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నాకైతే 12th ఫెయిల్ మూవీ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అని చెప్పచ్చు. అంటే నాకు ఆ మూవీలో బాగా ఇష్టమైంది ఏంటంటే, రెగ్యులర్ మూవీస్ లాగే హీరో మొత్తానికి సక్సెస్ అవుతాడు, కష్టాలు పడతాడు, అదంతా ఓకే. బట్ ఆ క్యారెక్టర్ ఏదైతే మనోజ్ క్యారెక్టర్ ఉందో, మీరు ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తే నాకు అతనిలో ఒక క్వాలిటీ చాలా ఇష్టం. ఏంటంటే అతనికి ఈగో లేదు. అంటే అంత సింపుల్గా ఉండడం చాలా కష్టం. మీరు ఆ మూవీ చూస్తే 12th ఫెయిల్ మూవీలో మనోజ్కి ఎక్కడ ఈగో ఉండదు. నాకు ఒక సీన్ చాలా ఇష్టం. ఏంటంటే అతను యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ డిస్క్రిప్టివ్ సెక్షన్ మెయిన్స్ ఎగ్జామ్ చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎస్ఏ రాస్తాడు కానీ స్కోర్ సరిగ్గా రాదు. అప్పుడు అందరిలాగా అతను కాకుండా చాలా డిఫరెంట్గా ఏం చేస్తాడో గుర్తుందా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు ఎవరి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి
చెప్తాడు ఓపెన్గా, సార్ నేను ఎస్ఏ రాస్తున్నాను బట్ నాకు స్కోర్ రావట్లేదు, నా ప్రాబ్లం ఏంటో తెలియట్లేదని ఫీడ్బ్యాక్ అడుగుతాడు. సో నాకు ఆ 12th ఫెయిల్ మూవీలో 2 క్వాలిటీస్ చాలా ఇష్టం. ఒకటి ఏంటంటే మనోజ్ ఈజ్ ఏ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్, వెరీ కైండ్ పర్సన్. అంటే అలాంటి దానికి ఒక వొకాబులరీ చెప్పాలంటే బెనవోలెంట్ పర్సన్ అంటాం. మనోజ్ అనేవాడు చాలా బెనవోలెంట్ పర్సన్. రెండోది, అతనికి చాలా మంచి క్వాలిటీ ఏంటంటే తెలియని విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇది చాలామందికి ఉండదు. ఈగో ఉంటుంది, వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. నాకు తెలియకపోయినా తెలుసు అన్నట్టుగానే మనం అందరం కూడా యాక్ట్ చేస్తూ ఉంటాం. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం, సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. కానీ మనోజ్ అలా కాదు, ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుంటాడు. నా ప్రాబ్లం ఏంటి సార్, దయచేసి నాకు సజెషన్స్ ఇవ్వండి అంటాడు. అంటే దాట్ ఈస్ ఎ వెరీ నైస్ యాటిట్యూడ్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ అదర్స్ అనమాట. నాకు 2 క్వాలిటీస్ అయితే 12th ఫెయిల్ మూవీలో ఇష్టం. మరి మీకు కూడా 12th ఫెయిల్ మూవీ ఇష్టమో కాదో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో కిక్ ఇన్ చేయడం అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే స్టార్ట్ అని రాయండి. ఏదైనా ఒక ప్రాసెస్ మనం మొదలు పెడితే దాన్ని ఏమంటామంటే స్టార్ట్ చేయడం అంటాం. ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే కిక్ ఇన్ అంటాం, స్టార్ట్ చేయడం అంటాం. ఓకేనా? నైట్. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, ఆఫ్సెట్. బ్యూటిఫుల్ వొకాబులరీ ఇది. సో ఆఫ్సెట్ చేయడం అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేయడం. అంటే ఇంబ్యాలెన్స్గా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయడాన్ని, సరి సమానంగా చేయడాన్ని ఏమంటాం, బ్యాలెన్స్ చేయడాన్ని ఏమంటాం, ఆఫ్సెట్ అంటాం. 10 minutes దాటిపోయింది ఆల్రెడీ, 12 minutes అయిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం అయిపోయే వర్డ్స్ అన్నీ కూడా రేషనలైజేషన్. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చాలా లాజికల్గా ఆలోచించడాన్ని, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చాలా లాజికల్గా ఆలోచించడాన్ని ఏమంటామంటే రేషనలైజ్ చేయడం అంటాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా లాజికల్గా ఆలోచించడం అనమాట. అంటే చాలా ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తే దాన్ని ఏమంటాం మనం, రేషనలైజ్ చేయడం అంటాం. ఓకేనా? సో అక్కడితో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. సో నేను ఈరోజు చెప్పిన వొకాబులరీ అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను. రన్నింగ్ నోట్స్ అయితే బాగా రాసుకోండి, హోంవర్క్ అయితే చేయండి. ఈరోజు కూడా హోంవర్క్ ఇస్తాను. ఈరోజు నేను చెప్పిన వర్డ్స్లో 3 words ఇస్తాను. ఆ 3 wordsలో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. ఓకేనా? సో షార్ట్ ఇన్ ద ఆర్మ్ నాకు చాలా ఇష్టమైన ఇడియం ఇది. సో దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేసేయండి. సో షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే గుర్తుంది కదా, సపోర్ట్ లేదా ఎంకరేజ్మెంట్ అంటాం. ఓకేనా? భుజం తట్టడం అంటాం చూస్తారా, అలా అనమాట. సో దాంతో ఒక బ్యూటిఫుల్ ఒక ఎగ్జాంపుల్ అయితే తయారు చేసేయండి. తర్వాత స్పట్టరింగ్. స్పట్టరింగ్ అంటే ఏమన్నా గుర్తుందా, ఏదైనా ఒక ప్రాసెస్ చాలా స్లోగా డల్గా వెళ్తూ డిక్రీజ్ అయిపోతూ తగ్గిపోతూ ఉంటే స్పట్టరింగ్ అంటాం. సో దాంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేసేయండి. ఇక తర్వాత ఎష్యూ అంటే ఏదైనా పని చేయకుండా తప్పించుకోవడం. ఎష్యూతో కూడా ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. 12th ఫెయిల్ సినిమా గురించి మీ ఒపీనియన్, అలాగే మీకు ఇష్టమైన సీన్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా ఉంటే కూడా మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో అయితే కలుస్తాను. వీడియో ఎండ్ చేసే ముందు CGL ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 10 days చాలా క్రూషియల్ మన లైఫ్లో, ఈ ప్రిపరేషన్లో. అది కాకుండా ఇంకా చాలా నోటిఫికేషన్స్ పడ్డాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. కొంతమంది అడిగారు BSF గురించి రిక్రూట్మెంట్ పడిందని. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పడింది, NIACL పడింది, LIC AAO పడింది. తర్వాత వచ్చి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ కోర్స్ చాలా రోజులు అయింది. అండ్ IBPS క్లర్క్ ఉంది, SBA క్లర్క్ ఉంది, UPSC నుంచి EPFO నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.